మీకు కొన్ని నిజాలు అంటే దైవసాక్షిగా నిజాలు చెప్పాలి. 2.5 సంవత్సరాల క్రితం వరకు అంతకు ముందు జరిగిన పరిణామాల్లో వెల్ఫేరు చాలా బాగుండేది. ఇప్పుడు 15 ఏళ్ల క్రితం అంతకుముందు. కానీ కొంతమంది స్వార్థంతో గిళ్ళని పెట్టుకుని వెళ్ళిపోయి కౌన్సిల్ రెవెన్యూ అంతా చంపేశారు. రూపాయి ఆదాయం లేదు. ఒక రకంగా ఇన్నేళ్ళు ప్రసన్న గారు, కళ్యాణ్ గారు ఇట్లా ఈ చిన్న నిర్మాత తరపు నుండి రూపాయి ఆదాయం లేకపోయినా కౌన్సిల్ని రన్ చేసుకొస్తున్నారు. కానీ ఆ రోజున నా ఉద్దేశం ఏంటంటే వెళ్ళిపోయిన గిల్లు వాళ్ళు వచ్చి కౌన్సిల్ రెవెన్యూ పెంచితే వెల్ఫేర్ బాగా చేయొచ్చు. అలాగే ఛాంబర్లో కూడా చాలా దారుణమైన ఇబ్బందులు ఉన్నాయి చిన్న సినిమాలకి. యూఎఫ్ఓలు, క్యూబులు, అలాగే వర్కింగ్ కండిషన్స్, వేజెస్ వాళ్ళన్నీ వాళ్ళకి పెద్దవాళ్ళకి కావాల్సింది చేసుకుంటున్నారు కానీ చిన్నవాళ్ళకి ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా రండి, ఇలా కౌన్సిల్ ఇదైపోతుంది, ఛాంబర్ ఇదైపోతుంది అంటే వచ్చి కలిపేయాలని అడిగితే మమ్మల్ని మెజార్టీతో గెలిపించండి, అప్పుడు మేము వచ్చి అన్నీ చేస్తాం, సవరణలు చేస్తామని చెప్పారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. ఎవరు? మోహన్ గారు, పద్మిని గారు, సురేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఉండే వాళ్ళని వీళ్ళని కొంతమందిని రిక్వెస్ట్ చేసి ఇలా అయితే బాగుంటుంది అంటే అదే అది విడగొట్టో ఏదైనా కానీ వాళ్ళందరినీ కన్వే చేసి అటు తీసుకెళ్ళి వాళ్ళని అతి మెజార్టీతో గెలిపిస్తే వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి కాదు, ఎంత దారుణమైన మోసం అంటే అంత దారుణమైన మోసం. మీకు వీడియో ఉంది. లాస్ట్ టైము వాళ్ళు కౌన్సిల్ అప్పుడు దాము గారు ఇచ్చిన వీడియో ఉంది, 2 minutes వాగ్దానాలు. ఇది మీ అందరికీ షేర్ చేస్తాం. పోయినసారి చెప్పింది ఒక్కటి చేయలేదు. అడిగినందుకు నేను ఏమంటారంటే ప్రసన్న జడగొట్టాడు ఇవ్వకుండా అని చెప్పేసి. అది అబద్ధం. వీళ్ళు గెలిచిన తర్వాత ఫస్ట్ ఈసీ మీటింగ్లో 60 మంది కంటే ఇవ్వక్కర్లేదని గ్రిల్లు వాళ్ళే మాట్లాడారు. మినిట్స్ కూడా ఉంది. ఇక్కడ ఏది అబద్ధం చెప్పేది లేదు. దారుణంగా మోసం చేశారు. అది తట్టుకోలేని బాధ. వీళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. మాకు ఆ రోజే తెలుసు, కళ్యాణ్ గారు అన్నారు, మాకు తెలుసయ్యా వాళ్ళు ఏం పేకరు, నువ్వు అనవసరంగా మమ్మల్ని ఎడగొడుతున్నావు, అటు వెళ్తున్నావు ఇటు వెళ్తున్నావు అని చెప్పి. అదే జరిగింది. అందుకే మళ్ళీ ఇటు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇన్నేళ్ళు కౌన్సిల్ని అలాగే చిన్న సినిమాల ఛాంబర్ని కాపాడుతుంది వీళ్ళే. వాళ్ళు ఎంత మట్టికి వాళ్ళ స్వార్థం, వాళ్ళ సమస్య వస్తే అరగంటలో సాల్వ్ అవుతుంది. ఎన్నేళ్ళ నుంచో ఫైట్ చేస్తున్న యూఎఫ్ఓ, క్యూబులు, వర్కింగ్ కండిషన్స్ గురించి మాత్రం ఏం మాట్లాడరు. అట్లాగే కౌన్సిల్లో వెల్ఫేర్ గురించి మాట్లాడరు. గెలిచి మళ్ళీ ఏమీ చేయకుండా ఇదంతటి కారణం సెక్రటరీ దాము గారు. ఎందుకంటే 6 ఏళ్ల నుంచి అక్కడే సెక్రటరీగా ఉన్నాడు ఆయన. ఆయన ఏమీ చేయకపోగా కౌన్సిల్ నుంచి ప్రెసిడెంట్గా వీళ్ళు ఏం చెప్తే అది చేస్తూ, అలాగే కౌన్సిల్లో ప్రెసిడెంట్గా ఉండి అక్కడ ప్రసన్న గారు ఏమవుతాడండి? ప్రెసిడెంట్ మీరు, 80% మెజార్టీ మీరున్నారు, ఆయన ఎందుకు ఆపుతాడండి? బుద్ధున్నాడికైనా అర్థమవుతుంది కదా. చిన్న లాజిక్ ఆలోచించుకోరా? కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే అప్పుడు అంత కష్టపడ్డామండి, అంత మెజార్టీతో వచ్చింది. ఇంకా వాపును చూసి బలుపు, మేము గెలిచామని చెప్పి చూసుకుని గవర్నమెంట్ల దగ్గర ఇది చూసుకోవడానికి తప్పితే ఎందుకు పనికిరాలా. చిన్న నిర్మాతల్ని మమ్మల్ని అందరినీ చాలా దారుణంగా మోసం చేశారు. వాళ్ళు చేయలేదు. ఈ ఎలక్షన్లో వాళ్ళు ఒక్కళ్ళు కూడా గెలవకూడదు. గట్టిగా బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధతో చెప్తున్నాను. మన ప్యానెల్లో అందరినీ గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అడుగు.